తెలంగాణలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ గత సంవత్సరాల నుంచి కొన్ని పార్టీలు మోచేతికి బెల్లం పెట్టి ప్రజల్ని రైతుల్ని మభ్యపెడుతున్నారు. ఈరోజు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా 2 లక్షల రుణమాఫీకి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నిజామాబాద్ రైతుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ పండుగని రైతులు ఉత్సాహంగా జరుపుకోవాలి. ఏదైతే రుణమాఫీ చేస్తారో దాన్ని ఉపయోగించుకుని రైతులు మరి ఇంకా పంటలో ముందుకెళ్ళి అధిక పంటలు తీయాలని కోరుతూ, మరి గతంలో 70,000 కోట్లు, దేశమంతా 70,000 కోట్లు ఉంటే ఈరోజు ఓన్లీ తెలంగాణలో 32,000 కోట్ల రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇది దేశ చరిత్రలో ఇది గొప్ప విషయం. దీన్ని చేసేందుకు ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, షబ్బీర్ అలీ గారికి, మిగతా అందరి నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం.